తిరుపతి నగరంలో గంజాయి మత్తు పదార్థాలు నివారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అందులో ప్రధానంగా పోలీసుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోందని సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఆర్పీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. శనివారం తిరుపతి గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు తిరుపతి ప్రశాంతతను కోరుతూ వామపక్ష ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు పి వెంకటరత్నం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పి అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా రాజకీయ రౌడీ మూకల నుండి తిరుపతి నగరాన్ని కాపాడడంలో అటు కూటమి ప్రభుత్వం, ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఇది ఇలాగే వదిలేస్తే తిరుపతిలో శాంతి భద్రతలు క్షీణించి ఒక భయానక వాతావరణం ఏర్పడుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాలను ఏమాత్రం వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం ఆ విధానాలనే కొనసాగించే క్రమంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంలోకి గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను వెచ్చలవిడిగా సరఫరా చేయడం వల్ల యువత పూర్తిగా గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని వారు ఘాటుగా విమర్శించారు. రౌడీలు రాజకీయ అండదండలను అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత బాధాకరమన్నారు. తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి పాలకులు, నాయకులు, అలాగే పోలీసులు తిరుపతి పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారు సూచించారు. తిరుపతి పవిత్రతకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించకూడదని, అలా ఉపేక్షిస్తే తిరుపతిలో అనేక రకాలుగా ప్రమాదాలు వాటిల్లుతాయని వారు హెచ్చరించారు. తిరుపతి పరిరక్షణ కోసం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ శాంతియుత ర్యాలీలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, బండి చలపతి, ఉదయ్ కుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, జయచంద్ర, సాయిలక్ష్మి, బుజ్జి, రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎంసి భాస్కర్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు ఆర్ వెంకయ్య, కుడుం విజయ్ కుమార్, సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, రామకృష్ణ, ఆర్ బలరాం, ఎన్ శివ, కేవై రాజా, మహేంద్ర, శ్రీనివాసులు, వెంకటేష్ బాబు, ప్రమీల, విజయ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో నిన్ననే ఒక రౌడీ షీటర్ కిడ్నాప్ చేశాడు. ఒక అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి టీటీడీ ఉద్యోగి ఇద్దరు కొడుకుల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. రోజు ఇది సరా మామూలుగా ఉంది. రౌడీ షీటర్లు, రాజకీయ ముసుగులో, పోలీసుల అండతో ఈ దుర్మార్గాలు, అన్యాయాలు తిరుపతి నగరంలో పెరిగిపోయి అశాంతికి కారణమవుతా ఉన్నారు. ఒక కాలనీని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇద్దరు దళిత వ్యక్తుల్ని, యువకుల్ని దారుణంగా కొట్టి హింసించారు. ఇవన్నీ కూడా పోలీసు యంత్రాంగం కనబడడం లేదు, వినపడడం లేదు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒక పవిత్ర స్థలము, రోజుకి 1,00,000 మంది వచ్చే యాత్రికుల స్థలము, ఈ తిరుపతిని ప్రశాంతతగా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని మేము ప్రజా సంఘాల వామపక్షాల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ నగరంలో చదువుకొని పోయినాడు. ఆయనకు తెలీదా ఇక్కడ ఏ రకంగా శాంతి పద్ధతులు ఉన్నాయని అడుగుతున్నాం. ఈరోజు హోంమంత్రి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ రేపటి నుంచి 2 రోజుల పాటు మహిళా పార్లమెంట్ జరుగుతూ ఉంది. మహిళలకు రక్షణ ఈ నగరంలో ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ రకమైన దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీరు ఏమి నివారణ చర్యలు చేపడుతున్నారు? అన్ని రాజకీయ పక్షాలని, అన్ని ప్రజా సంఘాలను కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి మీ చేత కాకపోతే మేము అరికడతాం, మాకు బాధ్యత ఇవ్వండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు తప్పులు చేసే వాళ్ళని అంటగాగుతూ, తప్పులు చేసేవాళ్ళని వెనకేసుకొని వస్తూ ఈ దుర్మార్గాలకి కారకులు అవుతున్నారు. మరోవైపు మత ఉన్మాదులు ప్రతిదాన్ని వివాదం చేస్తూ తిరుపతిని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఇటువంటి దుర్మార్గులను కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం మీద, అదే రకంగా పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఈ ప్రశాంతత కాపాడుకోవడం కోసం ఈరోజు శాంతియుతంగా ప్రదర్శన చేశాం. రాబోయే కాలంలో తిరుపతిని కాపాడుకోవడానికి, తిరుపతి ప్రశాంతతను కాపాడుకునేదానికి ఇక్కడ విద్యాలయాలని, అదే వ్యాపారాలని ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి వామపక్షాలు, ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, ఇది వెంటనే ఇక్కడున్న అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ప్రజా సంఘాల వామపక్షాలతో చర్చించి కొన్ని ప్రాతిపదిక తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపటి నుండి 2 రోజుల పాటు 14, 15 2 రోజులు జాతీయ స్థాయి మహిళా ప్రజాప్రతినిధులతో మహిళా సాధికారిత సదస్సు జరగబోతూ ఉంది. దీనికి గవర్నరు, అదేవిధంగా లోక్సభ స్పీకరు, ముఖ్యమంత్రులందరూ కూడా తిరుపతికి వస్తున్నారు. మరి తిరుపతి నగరం
మరి రాష్ట్రం దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నటువంటి విషయం తెలుసు. మరి ఇటీవల కాలంలో తిరుపతి నగరంలో రౌడీలు, గూండాలు పెచ్చిమీరి దళిత ఆదివాసీల పైన, అదేవిధంగా పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చడంలో మరి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే అనేక మంది ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా తిరుపతి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేసి తిరుపతిని శాంతి వైపు నడిపించడానికి, ప్రశాంతత వైపు తీసుకురావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇది అధికారంలో ఉన్న వాళ్ళకి తెలియదా అంటే వైసీపీ వాళ్ళు చేశారు కదా, మేము కూడా చేయొచ్చులే అనేటువంటి ఆలోచన విధానం ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన వాళ్ళకు వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో సామాన్య జనం ఎలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అర్థం కాదు. గంజాయిని అరికట్టండి అని చెప్పి గంజాయిని ప్రచారం చేసిన వాళ్ళే ఈరోజు గంజాయిని విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. అలాగే రకరకాల మాదక ద్రవ్యాలు కూడా తిరుపతికి వచ్చేసాయి. విద్యాలయాలు ఉన్నటువంటి ఈ చోట విద్యార్థులను కాలుష్యం చేసి మాదక ద్రవ్యాలతో నింపేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవైపు యాత్రికులు, మరోవైపు విద్యార్థులు, మరోవైపు తిరుపతి నగరంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా పోలీసు విభాగాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మెజిస్ట్రియల్ అధికారాలు ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు భూమాఫియాలను అడ్డుకోకుండా పోలీసులు ప్రత్యక్షంగా భూముల్లోకి వస్తూ ఉన్నారు. అంటే రెవెన్యూ వాళ్ళ బలహీనతను అడ్డుపెట్టుకొని పోలీసులు భూ వివాదాలను కూడా పరిష్కరించడానికి పూనుకుంటున్నారు. వీటన్నిటినీ కంట్రోల్ చేయకపోతే రానున్న కాలంలో తిరుపతి నగరంలో వామపక్షాలు తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ముప్పై రేపు జరగబోయేటువంటి మహిళా సాధికార సదస్సుకు వచ్చినటువంటి వాళ్ళకందరికీ గుర్తు చేయడానికి ఇది తొలి హెచ్చరిక మాత్రమే, అంతం కాదు. ఇది ఆరంభం. రౌడీజానికి, అలాగే గోండాయిజానికి, గంజాయి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి 50 మంది మద్దతు రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని చెప్పి వామపక్ష పార్టీల తరఫున, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెందుతున్నటువంటి తిరుపతిలో మాదక ద్రవ్యాలైతేమి, రౌడీయిజం అయితే ఏమి, భూ కబ్జాలు అయితే విచ్చలవిడిగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ వీటిల్లో పోలీసులు కూడా సరిగా చర్యలు తీసుకోవటం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలోనే విచ్చలవిడిగా ఉంటే మేము వచ్చి అన్నీ క్లియర్ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనే పూర్తిగా విఫలమైంది. దీని మీద ముఖ్యమంత్రి గారైతే, హోంమంత్రి గారైతే విచ్చలవిడిగా ఈ కార్యక్రమాలను వీటన్నిటిని అరికట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. యాత్రికులు ప్రజలు వస్తూ ఉంటారు. ఈ తిరుపతి పవిత్రతను, శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం పైన ఉంది. పోలీసు యంత్రాంగము నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల తిరుపతిలో రౌడీ మూకలు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసుకొని, సెటిల్మెంట్ చేసుకొని, మర్డర్లు చేసి సంపాదిస్తూ ఉంటే పోలీసు నిఘా యంత్రాంగం ఏం చేస్తుందో తెలియడం లేదు. ప్రజా సమస్యలపైన వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు ఉద్యమాలు చేస్తే మాత్రం 30 యాక్ట్ పెట్టి ఉద్యమాలు చేయకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగం చేస్తుంటే, గంజాయి అమ్మేస్తూ ఉన్నా, గంజాయి తాగుతూ ఉన్నా, మత్తు పదార్థాలు స్వీకరిస్తూ ఉన్నా ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తామని అడుగుతూ ఉన్నాము. కాబట్టి తిరుపతిలో రౌడీజాన్ని అనసాలని, గంజాయిని అరికట్టాలని, మత్తు పదార్థాలు అరికట్టాలని, తిరుపతి ప్రశాంతతను, శాంతి భద్రతను కాపాడమని చెప్పి వామపక్ష పార్టీల తరఫున, ప్రజాతంత్రవాదుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. చేయని పక్షంలో ప్రజా ఉద్యమాలకు చేస్తామని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తూ, నిన్న సాయంత్రం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ పంచాయతీలో పంచాయతీ ఆఫీసు వాటర్ ట్యాంక్ దగ్గర రాత్రి 10 గంటలకు 12 మందిని గంజాయి తాగుతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. 5 కేజీల గంజాయి అక్కడ దొరికింది. ఎంఆర్పల్లి సిఐ ఈయనని అరెస్ట్ చేసి కేసు పెడతాడా, లేదా రాజీ పెడతాడా, రాజకీయ నాయకులు లొంగిపోయి వదిలేస్తారా, బయట చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంఆర్పల్లి సిఐ అసమర్థత వల్ల ఈరోజు తిరుపతి గ్రామీణ మండలం తిరుచారు, పద్మావతిపురం, సాయినగర్, లింగేశ్వర నగర్లో ఈరోజు గంజాయి ఇచ్చలవిడిగా అమ్ముతున్నారు, తాగుతున్నారు. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఏఎస్పీ కానీ, డిఎస్పీలు కానీ, నిఘా యంత్రం కానీ పూర్తిగా
లో కూడా మనుషులను భయభ్రాంతులు చేస్తున్నారు, బైక్ రేసింగ్లు అవి పెడుతున్నారు. వీటన్నిటికీ మూల కారణం గంజాయి, ఈ రౌడీ మూకలు. ఈ రౌడీ మూకలన్నీ కూడా తిరుపతిలో ఉండే హోమ్ స్టేలను కేంద్రంగా చేసుకొని కూడా డెవలప్ అవుతున్నాయి. హోమ్ స్టేల మీద సరైన నిఘా లేదు. కాలనీల్లో ఆడవాళ్ళు ఒంటరిగా సంచరించే, పగలు కూడా ఒంటరిగా సంచరించే పరిస్థితులు లేవు. వీటన్నిటికీ మూల కారణం ఈ గంజాయి రౌడీయిజం బ్యాచ్లే. ఇది ఇలాగే పట్టించుకోకుండా పోతే పోను పోలీసు వారి కుటుంబాలకి, రాజకీయ నాయకుల కుటుంబాలకు కూడా ఇటువంటి వాటి వల్ల ఖచ్చితంగా కీడు జరుగుతుందని, తప్పనిసరిగా దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాలని, ఈ రౌడీ బ్యాచ్లని, గంజాయిని కట్టడి చేయాలని తిరుపతి పౌర చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను.